హార్ట్లో హోల్ ఉండి నాకు ప్రేయర్లో నిలబడమన్నారు. హార్ట్లో హోల్ ఉన్న వాళ్ళు నిలబడమన్నారు. నిలబడ్డా. అదే మంత్లో పోయి చెకప్ చేయించుకున్నాను హైదరాబాద్ యశోద హాస్పిటల్లో. నాకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఇంకోటి, నేను త్రాగి స్మోకింగ్ చేసి ఇష్టం సారంగా జీవించిన నా జీవితానికి అసలు స్మోకింగ్ అంటే బాగా ఎడిక్ట్ అయిపోయినా ఈ బానిస నుంచి ఎట్లా విడుదల పొందాలో నాకు అర్థం కాని స్థితిలో డాడీ లైవ్ ఉన్నా. నేను స్మోకింగ్ డ్రింకింగ్ చేసేటోళ్ళు నిలబడండి, సిగ్గుపడొద్దు అంటే మా అమ్మ ఉండే పక్కన. అయితే సిగ్గు ఎందుకు, నిలబడితే మంచిగే కదా అనేసి నిలబడ్డాను. అప్పుడు నాలో ఏదో బరువు అనేది వెళ్ళిపోయినట్టు. అప్పటి నుంచి ఆ ప్రేయర్ అయిపోయినప్పటి నుంచి తలనొప్పి విపరీతంగా ఒక 1/2 అవర్ తలనొప్పి వచ్చింది. ఘోరమైన విపరీతంగా తలనొప్పి. అప్పుడు ప్రేయర్ ఆయిల్ రాసుకొని పడుకున్నాను. నెక్స్ట్ మార్నింగ్ సిగరెట్ పోవాలనే ఆలోచన లేదు. సిగరెట్ కూడా మానేసిన, అక్కడి నుంచి డ్రింకింగ్ కూడా మానేసిన. ఇప్పుడు దేవుళ్ళలో మంచిగా మా ప్రామిస్ ల్యాండ్కి వెళ్తాం, మంచిగా స్థిరపడి ఉన్నాను. ఇప్పుడు మొత్తానికి పొందుకున్నది ఏమిటంటే దేవుని లాగా ఉండాలి, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలనే ఆశ నాలో. ఇప్పుడు ఆ పాత స్థితి అన్నీ నేను కానీ ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికే వచ్చినాను. నేను హైదరాబాద్లో ఉంటాను. సాక్ష్యం చెప్పనీకే ఇక్కడికి వచ్చినాను.